కన్యా రాశి వాళ్లకు ఈ వారం మంచి అనుకూలతలు ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికంగా కూడా ఈ వారం ఉన్నతిని సాధించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో వాదోపవాదములు చక్కగా మీరు వినగలుగుతూ ఉంటారు, వాటిని పరిశీలించగలుగుతారు. భగవంతుని యొక్క అనుగ్రహం చేత వచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో అవసరమైనటువంటి పక్షంలో కొంత రాజీ మార్గాలను కూడా అనుసరించేందుకు, వాటిలో నిర్ణయాలు తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. మీ యొక్క అన్నదమ్ములు అక్కచెల్లెల యొక్క సహకారాన్ని పొందే ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉన్నతాధికారులతో మంచి మంచి అనుబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. వారి యొక్క ప్రసన్నతను సాధించుకోగలుగుతారు. వారి యొక్క ఆశీర్వచన బలంతో మంచి మంచి స్థానానికి కూడా మీరు చేరుకోగలుగుతూ ఉంటారు. వివిధ కారణాల చేత మీకు రావలసినటువంటి బాకీలు ఏవైతే నిలిచిపోయి ఉంటాయో వాటిని కూడా ఈ వారం మీరు సాధించుకోగలుగుతారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో ఆనందకరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. విందు వినోదాల్లో పాల్గొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో మీరు నిర్వహించబోయేటటువంటి శుభ కార్యక్రమాల కోసం కొన్ని రకాల మాటామంతులు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంభాషణలు సమాలోచనలు ఉపయోగపడుతూ ఉంటాయి. అవివాహితులు తాము చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాంఘిక రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ వారం కన్యా రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై విశేషమైనటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించటం మంచిది. లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క హృదయమును పారాయణం చేయటము, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది.